అందరికీ నమస్కారాలు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ టైం ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ 2 చూస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాను, మంచి చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటాం, చెడ్డ చేసిన వాళ్ళు భరతం పడతాం అనే రీతిలో మాట్లాడడం జరిగింది. ఆయన మాట తీరు హావభావాలు చూస్తుంటే పగటి కళ్ళకంటున్నాడండి. కేవలం పార్టీ క్యాడర్ను తన చేయి జారిపోకుండా చూసుకోవడం, పార్టీని ఉనికిలో పెట్టుకోవడం కోసమే మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడడం జరిగింది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఒక పార్టీ నాయకుడిగా పార్టీ క్యాడర్ ధైర్యం చెప్పి పార్టీలో నిలబెట్టాలనుకోవడం ఏ నాయకుడికైనా కూడా అవసరమే. అయితే మళ్ళీ అధికారులకు వస్తానని చెప్పి జగన్ పార్ట్ 2 చూస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. జగన్ 1 రాష్ట్ర ప్రజలు బాగా గమనించారు, మీ పరిపాలనను కళ్ళారా చూశారు. జగన్ 1లో 5 ఏళ్ల పరిపాలన జరిగినటువంటి అరాచకాలు, దోపిడీలు, భూ కబ్జాలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పైనటువంటి దాడులు, హత్యలు, శిరోముండనాలు, అదేవిధంగా వారి కేటాయించిన నిధులు దారి మళ్లించడం, ఇంకో పక్క ఫ్రీ హోల్డ్ అంటూ అసైన్ భూములంటూ మాయ చేసి ప్రజల భూములు కొల్లగొట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కడం అని చెప్పి లక్షలాది మందిని సంక్షేమ పథకాలకు దూరం చేయడం, కరెంట్ ఛార్జీలు పెంచేసి కరెంట్ ఛార్జ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు సంక్షేమ పథకాలు కట్టని చెప్పడం, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అర్ధరాత్రి గోడలు దూకి బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం చూశారు, అనుభవించారు. ఎవరికి కూడా పబ్లిక్గా మాట్లాడలేని పరిస్థితి, స్వేచ్ఛగా తమ మాటలు చెప్పుకోలేని పరిస్థితి, ఇలాంటి అణచివేత చర్యల ద్వారా, నియంత్రణల ద్వారా మీ పరిపాలన కొనసాగింది. మీ 1వ పార్టీ పరిపాలన చూసిన ప్రజలు ఇంకొకసారి మీకు అధికారం ఇస్తారని చెప్పేది కళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తిరిగి అధికారాన్ని అప్పగించేటువంటి అవకాశమే లేదు. రాష్ట్ర ప్రజలు ఇంకో 30 సంవత్సరాలు మీ మొదటి పరిపాలనను గుర్తుంచుకుంటారు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కానీ అవకాశం వస్తే ఈ రాష్ట్రాన్ని మరింత సర్వనాశనం చేస్తారు. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు, ప్రజా సంపదకు రక్షణ ఉండదు, మొత్తం దోపిడీమయమైపోతుంది. చివరికి సాధారణ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు, ఎవరికి రక్షణ ఉండదు అనేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆ అవకాశం ప్రజలు మీకు ఇవ్వరు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అని చెప్తున్నారు మీరు. ఇది తప్పుడు ప్రచారం.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధి అమలు చేస్తారు. మీలాగా నవరత్నాలు అని చెప్పి ఒక్క సంవత్సరం పథకాలు ఎగ్గొట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదు. మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. సంవత్సరం 250 అంటూ 5వ సంవత్సరంలో 3000 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెలలోనే మరి 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 రూపాయలు చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఉచిత సిలిండర్ల పథకం ఆల్రెడీ అమలు చేశాం. టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. సూపర్ 6 పథకాలు ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 3 పథకాలు మేము అమలు చేయబోతున్నాం. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి కూడా రేపు మే తర్వాత పాఠశాల ప్రారంభించేటప్పటికే 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదే రైతులు కూడా రైతు భరోసా కింద 20,000 రూపాయలు కూడా ప్రారంభించబోతున్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా మేము అమలు చేసి తీరుతాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ ఉగాది నుంచి ఇవ్వబోతున్నాం. మీకు దీని గురించి ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. మీరు ఓర్వలేకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల కాలంలోనే 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 4,75,000 మంది పైగా ఉద్యోగులు ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయి, సంపద పెరుగుతూ ఉంది. ఇవన్నీ చూసి వరం లేకుండా మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతుంది. అదేవిధంగా అసెంబ్లీకి పోని విషయం మీరు మాట్లాడుతూ అసెంబ్లీ పోవాల్సిన అవసరం ఉంది, బయట ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము చెప్పాల్సింది పబ్లిక్ చెప్పొచ్చు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఎందుకని నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా. అసెంబ్లీకి వెళ్ళలేనప్పుడు వెళ్ళను అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా వెంటనే రాజీనామా చేసి బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, బహిరంగ సభలు పెట్టుకుంటారు, మీ సౌకర్యం. అంతేగాని ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేకి వచ్చేటువంటి ఆర్థిక లాభాలను పొందుతూ అసెంబ్లీకి పోకుండా మేము బయట నుంచి మా పని మేము చేస్తామని చెప్పడం అనేది అంతకంటే నీచమైనది ఇంకోటి ఉండదు. కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం.